హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఏఐ సీరీస్‌కి వెల్కమ్. ఒక చిన్న క్వెషన్. మీ ఫోన్ మీ ఫేస్‌ని ఎలా గుర్తిస్తుంది? లేదా మీరు మాట్లాడే వాయిస్ ఎలా అర్థం చేసుకుంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది సింపుల్ ఏఐ కాదు. ఇది డీప్ లెర్నింగ్ పవర్. ఈ వీడియోలో డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? ఆహ్, ఎలా పనిచేస్తుంది? ఎందుకు ఇంపార్టెంట్ అనేది చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, డీప్ లెర్నింగ్ అనేది మెషిన్ లెర్నింగ్‌లో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మెషిన్ లెర్నింగ్‌లో ఏఐ డేటా నుండి నేర్చుకుంటుంది. కానీ డీప్ లెర్నింగ్‌లో ఏఐ చాలా డీప్‌గా చాలా లేయర్స్‌తో నేర్చుకుంటుంది. అందుకే దీనికి డీప్ లెర్నింగ్ అని పేరు వచ్చింది. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో ఒకసారి ఇమాజిన్ చేయండి. మన బ్రెయిన్‌లో బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తాయి. అదే కాన్సెప్ట్‌ను యూజ్ చేసి ఏఐలో న్యూరల్ నెట్వర్క్స్ క్రియేట్ చేశారు. న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏఐ బ్రెయిన్ లాంటిది. ఇది 3 పార్ట్స్‌లో ఉంటుంది. ఇన్‌పుట్ లేయర్ డేటా తీసుకుంటుంది. హిడెన్ లేయర్స్ అనలైజ్ చేస్తుంది. అవుట్‌పుట్ లేయర్ ఫైనల్ ఆన్సర్ ఇస్తుంది. హిడెన్ లేయర్స్ ఎక్కువగా ఉంటే అది డీప్ లెర్నింగ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఏఐకి ఒక ఫోటో ఇచ్చారు. మెషిన్ లెర్నింగ్‌లో మనం చెప్పాలి. ఇది ఐ అని, ఇది నోస్ అని, ఇది ఫేస్ అని ఇలా మనం చెప్పాలన్నమాట. కానీ డీప్ లెర్నింగ్‌లో ఏఐ స్వయంగా ఇవన్నీ గుర్తిస్తుంది. ఇది ఆటోమేటిక్ లెర్నింగ్. అందుకే డీప్ లెర్నింగ్ చాలా పవర్‌ఫుల్. డీప్ లెర్నింగ్ మనకు డైలీ లైఫ్‌లో ఆల్రెడీ ఉంది. ఫేస్ అన్‌లాక్ మీ ఫోన్ మీ ఫేస్‌ని గుర్తిస్తుంది. వాయిస్ అసిస్టెంట్స్, గూగుల్ అసిస్టెంట్ లేదా సిరి మీ మాటలను అర్థం చేసుకుంటుంది. చాట్‌జీపీటీ మీ ప్రశ్నలకు హ్యూమన్‌లా ఆన్సర్స్ ఇస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్, టెస్లా కార్స్ రోడ్స్, సిగ్నల్స్ గుర్తిస్తాయి. డీప్ లెర్నింగ్ స్పెషల్ ఎందుకంటే ఆటోమేటిక్ ఫీచర్ లెర్నింగ్ లార్జ్ డేటా హ్యాండిల్ చేయగలదు. హై అక్యురసీ ఇస్తుంది. ఇది కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో బెస్ట్. మెషిన్ లెర్నింగ్ లెస్ డేటా మాన్యువల్ వర్క్ ఉంటది. డీప్ లెర్నింగ్‌లో హ్యూజ్ డేటా ఆటోమేటిక్ లెర్నింగ్ ఉంటది. ఫ్యూచర్‌లో డీప్ లెర్నింగ్ వల్ల స్మార్ట్ రోబోట్స్, అడ్వాన్స్డ్ హెల్త్ కేర్, ఆటోనమస్ వెహికల్స్, స్మార్ట్ సిటీస్ ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. ఇప్పుడు మీకు డీప్ లెర్నింగ్ అంటే ఏమిటో క్లియర్ అయిందా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏఐ గురించి ఈజీగా నేర్చుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్‌తో ఈ వీడియో షేర్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో ఏఐ వర్సెస్ మెషిన్ లెర్నింగ్ వర్సెస్ డీప్ లెర్నింగ్ డిఫరెన్సెస్ తెలుసుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.